సినీ పరిశ్రమలో నంబర్ 1 హీరోగా దశాబ్దాల తరబడి రాణించి మరో ప్రక్క సమాజ సేవను కూడా విస్తృత స్థాయిలో చేసి ఇంకో ప్రక్క పొలిటీషియన్గా కూడా రాణించిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డును మించిన అవార్డు కేవలం భారతరత్న మాత్రమే. అంటే తెలుగువారిలో ప్రస్తుతం భారతరత్న అవార్డుకు సంపూర్ణ అర్హత సాధించిన వారు చిరంజీవి గారు మాత్రమే. అంటే ఆయన మోస్ట్ ఎలిజిబుల్ తెలుగు పర్సన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు అన్నమాట. అటువంటి చిరంజీవి గారు ఈరోజు ఏం ట్వీట్ చేశారో చూడండి. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ చిరంజీవి గారు వ్రాసిన ప్రతి అక్షరం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారికి కూడా వర్తిస్తుంది. కానీ భారతరత్న అవార్డుకు కొలమానంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఉన్న ట్రాక్ రికార్డును కూడా చూస్తారు. అయితే ఎన్టీఆర్ గారు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తిరుగులేని జీవితం అనుభవించినప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ట్రాక్ రికార్డు ఏమంతా గొప్పగా లేదు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఒక వివాహితను తిరిగి పెళ్లి చేసుకోవడం అనేది ఆయన జీవితంలో ఒక మాయని మచ్చ. అంతేకాకుండా పొలిటికల్గా ఆయన తీసుకున్న చాలా వరకు నిర్ణయాలు మూర్ఖత్వంతో మొండితనంతో తీసుకున్నవని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ చిరంజీవి గారి హీరోయిజం సినిమాల్లో అయినా కాస్త తగ్గుతుందేమో కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన పూర్తి స్థాయి హీరో. సైకాలజిస్టులు తమ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లో ఏవైతే క్వాలిటీస్ వ్యక్తులకు ఉండాలని మెన్షన్ చేశారో అచ్చుగుద్దినట్టు అవే క్వాలిటీస్ కలిగి ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. కోట్లలో కేవలం ఒక్కరు మాత్రమే అటువంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. అందుకు ఉదాహరణగా ఎక్కడో ఎందుకు ఈరోజు చిరంజీవి గారు వేసిన ట్వీటే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. తాను సంపూర్ణంగా భారతరత్న అవార్డుకు అర్హులు అయి ఉండి మరొక వ్యక్తిని భారతరత్న అవార్డు రావాలని కోరుకున్నారంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ డౌన్ టు ద ఎర్త్ నేచర్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా చిరంజీవి గారు వేసిన ట్వీట్ కోట్లాది మంది మెగా అభిమానుల హృదయాలను గాయపరిచింది. వారి ఆందోళన వారిది. ఒకవేళ చిరంజీవి గారి కోరికను నిజంగానే మన్నించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చేస్తే మళ్ళీ తెలుగువారి కోటాలో ఇప్పట్లో చిరంజీవి గారికి భారతరత్న అవార్డు రాదేమో అనే భయం వారిది. అయితే ఎన్టీఆర్ గారి వ్యక్తిగత ట్రాక్ రికార్డు దృష్ట్యా అంత ఈజీగా ఎన్టీఆర్ గారికి భారతరత్న రాదు. కానీ మెగా అభిమానులు చేయాల్సిన పని ఒకటి ఉంది. వారు తమదైన స్థాయిలో సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ చిరంజీవి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ను కూడా ముందుకు తీసుకువెళ్ళాలి.